ఇది మా హౌస్ వార్మింగ్‌కి రెడీ అయిపోయింది. ఇట్లా డోర్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ టీవీ యూనిట్ వస్తుంది. సో, టీవీ బ్లాక్ కాబట్టి యూజువల్లీ వైట్ బ్యాక్‌గ్రౌండ్ పెడితే బావుంటుందని ఇట్లా పెట్టించాము. ఇటు సైడ్ లోపలికి వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది. ఫ్రిడ్జ్ పైన స్పేస్ యుటిలైజ్ చేద్దామని చెప్పేసి పైన లాఫ్ట్ పెట్టించాము. ఇటు రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్‌కి కలర్స్ సెలెక్ట్ చేశాము. అండ్ ఇక్కడొచ్చేసి ఐరన్ చేసుకోవడానికి ఒక ఫోల్డబుల్ టేబుల్ ఒకటి పెట్టించాము. అండ్ ఇక్కడేమో డ్రెస్సింగ్ టేబుల్ ఓపెన్ చేస్తే లోపల మిర్రర్ వస్తుందనమాట. అంటే మిర్రర్‌కి ఒక డోర్ వస్తుంది. కింద మనకి డ్రాయర్ వస్తుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇదొచ్చేసి క్రాకరీ యూనిట్. ఇక్కడైతే ఓవెన్‌కి ప్రొవిజన్ ఇచ్చారు. మేమైతే కిచెన్ మొత్తానికి లావెండర్ అండ్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేశాము. కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. నెక్స్ట్ ఇదైతే బ్రేక్ఫాస్ట్ టేబుల్ పక్కన ప్యాంట్రీ యూనిట్ వచ్చింది. ఇంకా అదైతే ఫిట్ చేయలేదు. సో, దాని పక్కనేమో యూటిలిటీ ఏరియా. అండ్ ఇది వచ్చేసి పూజా యూనిట్కి నేను ఒక ట్రే ఇట్లా పెట్టించాను. ఆ ట్రేకి మనం ఏమైనా ప్రసాదం అట్లా పెట్టుకోవడానికి దాని కింద డ్రాయర్ ఒకటి వచ్చింది. అండ్ స్టెప్స్ పెట్టుకోవడానికి విగ్రహాలు అవి పెట్టుకోవడానికి 2 స్టెప్స్ పెట్టించాను. పైన మనం పటాలు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇటు సైడ్ వెళ్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బేబీ పింక్ అండ్ పేస్టల్ బ్లూ ఒకటి సెలెక్ట్ చేసాము. అండ్ ఇటు వచ్చేసి ఇంకా ఫ్రెంచ్ డోర్ వస్తుంది. దాని తర్వాత బాల్కనీ అనమాట.